హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేస్తామో చూస్తామా అండి. ఇది స్పైసీ చికెన్ అండి, తెలంగాణ స్టైల్ చికెన్. ఇది చాలా స్పైసీగా ఉంటుంది, 3-4 డేస్ నిల్వ ఉంటుందండి చికెన్ అనేది. ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసుకోవాలి, క్లీన్ చేసిన చికెన్. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి, ధనియాల పొడి వేయాలి, ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేస్తున్నాం అన్నట్టు. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్ కంటేలా చూడాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత లాస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ కారం వేసుకొని ముక్కలు మొత్తం కారం మసాలా మొత్తం అంటేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని అర్ధగంట సేపు అని నానబెట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ ఉంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ దంచుకోవాలండి మసాలా. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకుంటున్నామండి. కచ్చా దంచుకోవాలి. ఎక్కువ దంచామనుకో మెత్తగా అవుతుంది, మెత్తగా అవుతే బాగోదండి. కచ్చా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా దంచుకొని పక్కన పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని చికెన్ ఉడికించుకోవాలి. పెరుగులో నానబెట్టాం కదండి మసాలా అన్నం అనేసి. నెక్స్ట్ దంచిన మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఉంచాం కదా, అవన్నీ దంచుకొని వేసుకోవాలి. కచ్చా దంచుకొని ఇది వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. స్టవ్ తక్కువ పెట్టి తొందరగా మాడిపోతుంది. నెక్స్ట్ ఉప్పు కలుపుకుంటున్నాం, కొద్దిగా ఆల్రెడీ వేసాము. కాకపోతే చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం మంచిగా పడుతుంది కదా, అందుకే మళ్ళీ కొద్దిగా వేసాము ఉప్పు. ఇందులో పెరుగు మొత్తం ఇంకిపోయేలాగా మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాము. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాము, పుదీనా వేస్తున్నాము. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై కావాలండి. తక్కువ పెట్టుకొని లెక్క పెట్టడానికి తొందరగా మాడిపోతుంది. ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, మాడిపోతే మంచిగా ఉండే అన్నట్టు. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాం. ఆల్రెడీ పసుపు వేసాము, కాకపోతే కలర్ఫుల్గా ఉండాలి అందుకని కొంచెం పసుపు వేస్తున్నాం మళ్ళీ. నెక్స్ట్ దంచిన మసాలా కొంచెం ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క మసాలా కొంచెం వేసుకోవాలి. ఇది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన చికెన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. చికెన్ మొత్తం పొడిగా అయినాకనే వేసుకోవాలన్నట్టు. మళ్ళీ కొద్దిగా కారం కలుపుతున్నాం, ఎందుకంటే ఇది స్పైసీ చికెన్ కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రై కాబట్టి. సో కారం వేసుకొని కారం మొత్తం ముక్కలకి అంటేలాగా మంచిగా కలుపుతూ చేసుకోవాలండి. మసాలా మొత్తం అంటాలి చికెన్ ముక్కలకి, మనం కలిపిన మసాలా మొత్తం. అందుకే మంచిగా కలుపుతూ చేసుకోవాలండి. ఇది కాస్త ఫ్రై కావాలి. నెక్స్ట్ దంచిన మసాలా ఉంటుంది కదా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క. నెక్స్ట్ ఇలా ఫైనల్ చికెన్ మసాలా వేస్తున్నాము. కొంచెం మసాలా ఎక్కువనే పడుతుంది చికెన్ ఫ్రై కాబట్టి. స్పైసీ చికెన్, తెలంగాణ స్టైల్ చికెన్ అండి ఇది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర వేసి కొద్దిసేపు అయినాక నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం పిండామంటే ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయినట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.